ఆఫీస్కి రండి. కూర్చోండి. మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలి. నేను వచ్చే సంవత్సరం రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. మీరంతా చాలా కాలం నుండి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. మీకే ఈ కంపెనీ బాగోగులు అన్నీ తెలుసు. మీరు ఒకరిని సిఇఓగా నియమిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను పెట్టే పరీక్షలో నెగ్గిన వారే ఈ కంపెనీ ఫ్యూచర్ సిఇఓ. మీరు నలుగురు ఆ 4 కుండీలు తీసుకోండి. ఈ కవర్స్ కూడా తీసుకోండి. వీటిలో విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలతో ఎవరు మొక్కను బాగా పెంచుతారో చూస్తాము. వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే మీ కుండీలతో కలుద్దాము. ఓకే, బాయ్. గుడ్ లక్ ఎవ్రీబడి. ఇప్పటికి 4 నెలలు అయింది మనకి విత్తనాలు ఇచ్చి. నీవి ఎలా ఉన్నాయి? నేను చిన్న మొలకను మాత్రమే చూశాను. నా మొక్క 1 ఇంచు పెరిగింది. నేను చిన్న మొలకను కూడా చూడలేదు. నా మొక్క 2 ఇంచులు పెరిగింది. టైం చాలా అయింది. మళ్ళీ 4 నెలల తర్వాత కలుద్దాము. నా మొక్క అందరికన్నా పెద్దది. నేనే ఫ్యూచర్ సిఇఓ. అందరి విత్తనాలు మొలకెత్తాయి, నాది మాత్రం ఎందుకు పెరుగుటలేదు? అన్నా, నీవే మాట్లాడుకుంటున్నావే. దేని గురించి ఏమిటి? అదో పెద్ద స్టోరీలే. నా విత్తనం పెరుగుటలేదు. నా ఫ్రెండ్ కుండీలో నేను మొలకను చూశాను. ఇంత చిన్న విషయానికి అంత ఆలోచన. నేను టీవీలో చూశాను. మిరకల్ గ్రో వేస్తే మొక్క బాగా పెరుగుతుంది. వేసి చూడు. థాంక్స్ రాహుల్, మంచి ఐడియా ఇచ్చావు. నేను హోమ్ డిపో నుండి తీసుకొస్తాను. సత్య, నీ విత్తనం మొలకెత్తిందా? లేదు సాత్విక్, మొలకైనా రాలేదు. నేను ఒక సలహా ఇస్తాను, కానీ ఖర్చు అవుతుంది. అమ్మో, ఖర్చా? సరేలే, చెప్పు. నేను మ్యూజిక్ థెరపీ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ప్రతిరోజు అరగంట మంచి సంగీతం మొక్కల దగ్గర వినిపిస్తే వాటి పెరుగుదల బాగుంటుంది. నీకు సంగీతం వైలిన్ వచ్చుగా, ప్రయత్నించు. ఇక మమ్మల్ని బోలికి తీసుకెళ్లాల్సిందే, తప్పదు మరి. జయ జయ గణపతి మంగళకారి విఘ్న వినాశక సంకటహారి. నమస్కారం మాస్టర్. నమస్కారం సత్య, ఎలా ఉన్నావు? చాలా ఆలోచిస్తున్నావు. నీ మొక్క గురించేనా? ఏమి చెప్పమంటారు? నా విత్తనం మొలక ఎత్తలేదు. ఓ, అంతేనా? నీకు తెలుసా సత్య, లేటెస్ట్ న్యూస్. యోగా థెరపీ ప్రకారము మొక్క ముందు ఎక్సర్సైజ్ చేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. నిజమా మాస్టర్? నేను ట్రై చేస్తా. సత్య, ఎన్ని సెటప్స్ చేశావు? నేను ఎంత స్ట్రాంగ్? 60 చేశాను. మన పక్కింటి ఆంటీ రోజు 120 సెటప్స్ చేస్తారు. నువ్వేంటి 60? అయ్యో రామ. హలో తేజ, మంచి సమయానికి వచ్చావు. హలో సత్య, నీ చెట్టు ఎట్లాగా పెరుగుతుంది? ఏమీ పెంపకము, మొలకైనా ఎత్తలేదు. డోంట్ వరీ సత్య, నేను గూగుల్ చేస్తాను. ఇక చెప్పు, ఆ గింజ పేరేమిటి? రంగు, ఆకారం, సైజ్ ఏమిటి? సత్య, ఆ విత్తనము ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్, ఇండోర్, అవుట్డోర్ లేదా బొటానికల్ నేమ్ ఏమిటి? అన్ని వివరాలు తెలిస్తే నేనే చూసుకుంటాగా. నిన్ను ఏమిటి అడగడం? ఆగు. ఇండియాలో ఉన్న బామ్మగారికి ఫోన్ చేద్దాం. ఏమైనా చిటికలు చెప్తుందేమో. బామ్మ ఏమంటుంది? డాన్స్ చేయమంటుంది. ఎలా అయితే అలా అవుతుంది. ఇలాగే తీసుకువెళ్తా. ఒక సంవత్సరం అయింది మనకి విత్తనాలు ఇచ్చి.
ఈరోజు కుండీలతో సిఇఓని కలవాలి. సత్య కుండీ చూడు. సార్ కుండీ చూడండి. ఓ నేనే ఫ్యూచర్ సిఇఓ. గుడ్ మార్నింగ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన కంపెనీకి కొత్త సిఇఓ ఎన్నుకుంటున్నాను. మీ అందరికీ ఒప్పందం గుర్తుందనుకుంటున్నాను. ఏవి మీ కుండీలు? సాత్విక్, నీ కుండీ ఏది? ఇదిగోండి సార్, ఈ చెట్టు పువ్వు చూడండి. అజిత్, నీ కుండీ చూద్దాము. నేను మంచి ఫెర్టిలైజర్స్ వేస్తాను సార్. చాలా శ్రద్ధ తీసుకున్నాను. నా మొక్క ఫలాలు ఇస్తుంది. సాయి, నీ కుండీ ఏది? నా మొక్క కానే కాదు, నాది చిట్టు సార్. నా మంచి సంరక్షణలో నా మొక్క చిట్టుగా విడుతుంది. సత్య, వెనకాలే ఉన్నావు. నీ కుండీ ఏది? నేను మిరాకల్ గ్రో వేశాను, మ్యూజిక్ థెరపీ చేశాను, యోగా థెరపీ కూడా చేశాను సార్. బట్ నో యూస్, నా విత్తనాలు మొలవలేదు. సభాష్ సత్య, నీవు పరీక్షలో నెగ్గావు. నీ జాతిని మెచ్చుకుంటున్నాను. నీవు చాలా కష్టపడి ఉంటావు. నీవే ఈ కంపెనీకి కొత్త సిఇఓ. మీకు ఇచ్చినవి అన్ని ఉడకపెట్టిన గింజలు. వాటికి మొలకలు ఎలా వస్తాయి? కంగ్రాట్స్ సత్య.